30,000 నుంచి 40,000 మంది ఉద్యోగస్తులకు ప్రభుత్వానికి రూపాయి భారం పడకుండా 3 నుంచి 4,000 రూపాయల శాలరీ పెంచే అవకాశం ఉంది. ఎలాగంటే గత ప్రభుత్వాలు గవర్నమెంట్ ఆఫీసులలో ఉద్యోగం చేయడం కోసమని ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకి శాలరీ ఏజెన్సీ అకౌంట్ నుంచి ఇస్తుంది. అలా చేసినందుకు ఏజెన్సీలకు కమిషన్ ఇచ్చారు. ప్రతి వ్యక్తి మీద 1,000 రూపాయలు. వాళ్ళు చేసేదేమో ప్రభుత్వ శాఖలో ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగాలు, అవన్నీ చేపించుకునేది వాళ్ళు ఉన్నత అధికారులు. ఏజెన్సీకి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ వీరికి శాలరీ అకౌంట్ ఇచ్చేటప్పుడు మటుకు ఏజెన్సీ అకౌంట్లో పడ్డాకనే వీళ్ళకి శాలరీ వస్తుంది. ఇలా చేయడం వలన ఏజెన్సీలు లాభపడుతున్నాయి. అలా కాకుండా ఎవరైతే ప్రభుత్వ శాఖల్లో ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయినారో వారందరినీ నాన్ ప్లానింగ్ ఎంప్లాయీస్ కింద గుర్తించి వారికి నేరుగా 300 నుంచి 306 హెడ్ అకౌంట్ ద్వారా శాలరీస్ పే చేస్తే ప్రతి వ్యక్తికి 3,000 నుంచి 4,000 రూపాయల శాలరీ పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడకుండా.